గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఫైనల్ బేకం నుండి టాలీ విత్ జిఎస్టీ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ప్రీవియస్ మనము క్రియేషన్ ఆఫ్ ట్యాక్స్ లెడ్జర్స్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. అలాగే టుడే ప్రజెంట్ వచ్చేసరికి క్రియేషన్ ఆఫ్ పార్టీ లెడ్జర్ సో పార్టీ లెడ్జర్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటే కనుక మనము ఇంతకు ముందు ట్రాన్సాక్షన్స్ అనేవి అన్ని కూడా రికార్డ్ అనేది చేసాం. అయితే ఈ పార్టీ లెడ్జర్లో చూస్తే కనుక దీంట్లో వేరియస్ పార్టీస్ అనేవి ఉంటాయి. అంటే ఎవరి దగ్గర నుంచి మనము కొనుగోలు చేస్తున్నాము, అలాగే ఎవరికి మనం అమ్ముతున్నాము అని పార్టీస్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ దగ్గర నుంచి మనము ప్రోడక్ట్ అనేది కొనుగోలు చేస్తున్నాము. ఆ ఎక్స్ యొక్క ఖాతాను మనము లెడ్జర్ అనేది తయారు చేయాలి. అలాగే వైకి మనం అది సరుకు అనేది అమ్ముతున్నాము అంటే వై యొక్క లెడ్జర్ పార్టీ లెడ్జర్ అనేది మనము క్రియేట్ చేయాలి. సో ఈ క్రియేషన్ ఆఫ్ పార్టీ లెడ్జర్ యొక్క స్టెప్స్ కానీ మనం చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా అనేవి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పార్టీ ఆఫ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? సో పార్టీ ఆఫ్ లెడ్జర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాల్సి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాలి. ఫస్ట్ మనకి క్రియేషన్ ఆఫ్ పార్టీ లెడ్జర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే గో టు గేట్వే ఆఫ్ టాలీ through account info through ledgers, select single ledger to create a ledger. సో ఈ విధంగా మనం లెడ్జర్స్ లోకి ఎంటర్ అవ్వాలి. గో టు గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్ ఇన్ఫో, సెలెక్ట్ సింగిల్ లెడ్జర్ అంటే క్రియేట్. ఓకేనా? అయితే మన గేట్వే ఆఫ్ టాలీ యొక్క స్క్రీన్ ఏ విధంగా ఉంటుందో చూస్తే కనుక మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. సో అది మనకి ఈ విధంగా చూస్తాం కనుక మనకి లెడ్జర్ క్రియేషన్ ఈ విధంగా అనేది స్క్రీన్ విధంగా అనేది ఉంటుంది. సో లెడ్జర్స్ లో మనకి సింగిల్ లెడ్జర్ అలాగే మల్టిపుల్ లెడ్జర్స్ ఉంటాయి. సింగిల్ లెడ్జర్ లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ సెలెక్ట్ చేసుకోగానే ఒక స్క్రీన్ అనేది అపేర్ అవుతుంది. సో మనము ఆ స్క్రీన్ లో ఏ విధంగా ఎంటర్ చేయాలి 1 by 1 స్టెప్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి చూస్తే మనము నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో నేమ్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ ది నేమ్ ఆఫ్ ది సప్లయర్ లెడ్జర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ enter the name of the supplier సంబంధించి మన లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? సప్లయర్, enter the name of the supplier ledger. For example, XYZ Enterprises. XYZ Enterprise, for example. Okay na? Enter the
ఫస్ట్ మనం నేమ్ అనేది ఎంటర్ చేయాలి, సప్లయర్ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఎంటర్ ది నేమ్ ఆఫ్ ది సప్లయర్ లెడ్జర్, ఫర్ ఎగ్జాంపుల్ XYZ ఎంటర్ప్రైజెస్. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అండర్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ సప్లయర్ లెడ్జర్ నేమ్ అనేది ఎప్పుడైతే ఎంటర్ చేసామో దీనికి సంబంధించి మనము అండర్ గ్రూప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ అండర్ సెలెక్ట్ sundry, select creditors, sundry creditors from the list of under groups. అయితే మనకి ఎప్పుడైతే ఈ XYZ ఎంటర్ప్రైజెస్ నేమ్ ఎప్పుడైతే టైప్ చేసామో దానికి సంబంధించి అంటే సప్లయర్ కాబట్టి దీనికి సంబంధించి మనం అండర్ గ్రూప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో XYZ ఎంటర్ప్రైజెస్ సంబంధించి అండర్ గ్రూప్ ఏంటంటే సన్డ్రీ క్రియేటర్స్. అండర్ గ్రూప్ ఏంటి? సన్డ్రీ గ్రూప్ క్రియేటర్స్. ఇది మనము అండర్ గ్రూప్ మీద మనం ఎంటర్ చేయగానే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేది మనకి స్క్రీన్ అపేర్ అవుతుంది. దాంట్లో మనం ఏం చేయాలంటే సన్డ్రీ క్రియేటర్స్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది XYZ అంటే సప్లయర్స్ కి సంబంధించింది సన్డ్రీ క్రియేటర్స్ అండర్ గ్రూప్. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్. మెయింటైన్ maintain balances bill by bill. Bill by bill. Maintain balances bill by bill. మనం S అని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్. ఒకవేళ మనకి బ్యాలెన్స్ బిల్ బై బిల్ మనం మెయింటైన్ చేయాలనుకుంటే కనుక మనం దీంట్లో ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. లేదనుకుంటే కనుక నో అనే ఆప్షన్ మీద మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సార్ చూస్తే కనుక దీన్ని సెలెక్ట్ ఎస్, select yes, select yes. If you want to maintain, if you want to maintain payments bill by bill. సో మనకి ఒకవేళ కావాలనుకుంటే ఎస్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కొద్ది అనుకుంటే కనుక మనం నో అనే ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్. నెక్స్ట్ వన్ డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్. మనం ఇక్కడ సప్లయర్స్ యొక్క క్రెడిట్ లిమిట్ ప్రొవైడెడ్ బై సప్లయర్స్ ఏదైతే ఉందో అది 30 days మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి చూస్తే కనుక here you enter enter
అలాగే here you enter the credit limit provided by supplier limit provided by supplier. In this case 30 days. సో మనకి ఇక్కడ మనం క్రెడిట్ లిమిట్ ప్రొవైడ్ బై సప్లయర్స్ ఇన్ దిస్ కేస్ 30 డేస్ అనేది మనము పెట్టుకోవాలి. పీరియడ్ అనేది మన 30 డేస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్. నెక్స్ట్ వన్ inventory values are affected. అడుగుతుంది. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ మనం ఏం చేస్తామంటే మనం నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నో అనే ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ పాన్ ఆర్ ఐటీ నంబర్. పాన్ ఆర్ ఐటీ నెంబర్. ఇంకా ఐటీ మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇక్కడ మనం ఇక్కడ పాన్ నెంబర్ కానీ ఐటీ నెంబర్ కానీ అక్కడ ఎంటర్ చేయాలి. సో చేయాలి. సో తర్వాత నెక్స్ట్ వన్ రిజిస్ట్రేషన్ టైప్. నెక్స్ట్ వన్ రిజిస్ట్రేషన్ టైప్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ లో మనకి 5 టైప్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక అన్నౌ. ఫస్ట్ వన్ అన్నౌ. అలాగే నెక్స్ట్ వన్ కాంపోజిషన్. అలాగే నెక్స్ట్ వన్ కన్జ్యూమర్. అలాగే నెక్స్ట్ వన్ రెగ్యులర్. అలాగే అన్రిజిస్ట్రేషన్. సో మనకి రిజిస్ట్రేషన్ టైప్ మన జిఎస్టి అనేది మనం చెల్లిస్తున్నప్పుడు మనము రిజిస్ట్రేషన్ టైప్ అంటే అన్నవా లేకపోతే కాంపోజిషన్ లో ఉన్నామా, కన్జ్యూమరా, లేకపోతే రెగ్యులర్ గా పే చేస్తామా, లేదా అన్రిజిస్టరా. మనకి ఈ 5 ఆప్షన్లు మన దేని మీద జిఎస్టి అంటే మన దేని మీద బేస్ అయ్యేమో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ మనం కాంపోజిషన్ ఉంటే కనుక కాంపోజిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్నం అయితే అన్నం సెలెక్ట్ చేసుకోవాలి. లేదా కన్జ్యూమర్ అయితే కనుక మనము కన్జ్యూమర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా రెగ్యులర్ అయితే కనుక రెగ్యులర్ పే చేసేవాళ్ళైతే రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా రిజిస్టర్ చేసుకోకపోతే కనుక అన్రిజిస్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దీంట్లో మనం రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జిఎస్టి నంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇది జిఎస్టి
ఆర్ యుఎన్. సో మనకి ట్యాక్స్ అథారిటీ జారీ చేసిన జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ట్యాక్స్ ఆడిటర్ నెంబర్ ఇస్తున్న జిఎస్టీ నెంబర్ మనకి 15 డిజిట్స్లో ఉంటాయి. ఓకేనా? సో ఈ 15 నెంబర్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అంటే జిఎస్టీ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక ఈ జిఎస్టీ నెంబర్ అనేది నెంబర్స్లో అలాగే ఆల్ఫబెట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్లు అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎస్టీ నెంబర్ చూస్తే కనుక 3JAJK4 and 4ACKJ07 ఈ విధంగా మనకి నంబర్స్ అలాగే లెటర్స్ అనేది కలిపి ఉంటాయి జిఎస్టీ నెంబర్ అనేది. అంటే జిఎస్టీ నెంబర్ ఎవరు మనకి ప్రొవైడ్ చేస్తారంటే ట్యాక్స్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి ప్రొవైడ్ అనేది చేస్తారు. ఆ నెంబర్ ఉంటాయి కదా దాంట్లో కూడా మనము జిఎస్టీలో నెంబర్ అనేది టైప్ చేయాలి. ఓకేనా? అలాగే నెక్స్ట్ మనం ఫైనల్గా చూస్తే కనుక మనకి కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేస్తే ఈ లెడ్జర్ అనేది పార్టీ లెడ్జర్ అనేది సేవ్ అవుతుంది అనమాట. Ctrl+A ప్రెస్ చేస్తే మనకి ఈ పార్టీ లెడ్జర్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే మనకి ఈ పార్టీ లెడ్జర్ అనేది నేము, అండర్ ప్రూఫ్, అలాగే జిఎస్టీ నెంబరు, బ్యాంక్ డీటెయిల్స్ ఈ కాలమ్స్ మొత్తాన్ని కూడా ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్ మనం ఎంటర్ ప్రెస్ చేసినా లేదా Ctrl+A మనము షార్ట్ కట్ కీ అనేది యూజ్ చేసినా సరే ఈ పార్టీ లెడ్జర్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా? మనకి టాలీ పార్టీ లెడ్జర్ స్క్రీన్ అనేది ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి లెడ్జర్ క్రియేషన్ కనిపిస్తుంది టైటిల్ బార్ లో. అలాగే మనకి ఏ పార్టీ అయితే లెడ్జర్ క్రియేట్ చేస్తుందో కంపెనీకి సంబంధించి టైటిల్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం నేమ్ అని ఎంచుకోవాలి. సో నేమ్ లో XYZ ఎంటర్ప్రైజెస్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ నెక్స్ట్ వన్ అండర్ గ్రూప్ పడుతుంది. సో ఈ అండర్ గ్రూప్ లో లిస్ట్ ఆఫ్ అండర్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో ఈ లిస్ట్ ఆఫ్ అండర్ గ్రూప్స్ లో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక సబ్జెక్ట్ క్రియేటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది సప్లయర్స్ కి సంబంధించింది కాబట్టి మనం శాలరీ క్రెడిటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం చూస్తే కనుక మెయింటైన్ బిల్ బై బిల్ అనేది మనము చూస్తే కనుక ఎస్ అని పెట్టుకోవాలి. అలాగే డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ అనేది మనం 30 days అనేది మనము పెట్టుకున్నాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్వెంటరీ బ్యాలెన్స్ ఎఫెక్టెడ్ బై చూస్తే కనుక నో అనే ఆప్షన్ మీద మనము సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇటు పక్కన రైట్ సైడ్ మెయిలింగ్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఈ కంపెనీ ఎక్కడ ఉంది, ఏ ఇండియాలో ఉందా లేకపోతే ఎక్కడైనా ఉందా అనేది ఈ మెయిలింగ్ డీటెయిల్స్ అనేది ఇటు సైడ్ అనేది మనము ఇటు సైడ్ ఎంటర్ అనేది చేసుకోవాలి. సో మనకి ఈ విధంగా పార్టీ లెడ్జర్ క్రియేషన్ ఆఫ్ పార్టీ లెడ్జర్ అనేది ఈ విధంగా అనేది ఉంటుంది. ఓకేనా? అలాగే మనము ఈ మొత్తం కాలమ్స్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత మనం Ctrl+A ఏంటది Ctrl+A ప్రెస్ చేయగానే ఈ లెడ్జర్ అనేది క్రియేట్ అవుతుంది. లేదా మనం కీబోర్డ్ ఎంటర్ బటన్ అనేది క్లిక్ చేయగానే మన ఎంటర్ బటన్ ప్రెస్ చేసుకుని వస్తే కనుక ఈ లెడ్జర్ సేవ్ అవుతుంది. లేదంటే మన కీబోర్డ్లో Y అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ లెడ్జర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.